जय हो। అదే చంటి పాపల్ని కంటి పాపల్లా కాపాడే ఊరు. అదే రాజస్థాన్ రాష్ట్రం రాజసమంద్ జిల్లాలోని పిప్లాంత్రి గ్రామం. అక్కడ ఒక్క అమ్మాయి పుట్టిందంటే 100కు పైగా మొక్కలు వేళ్లునుంటాయి. అవి పొడిమి బిడ్డలుగా మారి ఆ కొత్త ప్రాణిని స్వాగతిస్తాయి. ఆరావళి కొండల్లో చెట్టంత సంకల్పం తీసుకున్న సామాజికవేత్త శ్యామ్ సుందర్ బృందం కృషి ఫలించింది. ఆ నేల నేడు ఆడపిల్లల రక్షాబంధంగా మారింది. విలువైన మూలికా వృక్షాలతో స్వయం పోషకత్వం సిద్ధించింది. రాజస్థాన్ రాష్ట్రం రాజసమంద్ జిల్లాలో పిప్లాంత్రి అనే ఓ కొండంచు పల్లె ఒకనాడు చలువరాతి గనుల తవ్వకంతో సర్వనాశనమైంది. గ్రామమే నిర్మానుష్యంగా మారిన భయానక పరిస్థితి నెలకొంది. భూగర్భ జలాలు అడుగంటాయి. అడవులు కనుమరుగై వన్యప్రాణులు అదృశ్యమైన దుస్థితి ఉండేది. వ్యవసాయాధార ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. రైతులు వలసబాట పట్టారు. బాలికల పుట్టుకను వ్యతిరేకించే వెనకబాటుతనం జడలు విప్పింది. బాల్య వివాహ దురాచారం సాధారణమై బిడ్డల భవితకు గొడ్డలిపెట్టుగా మారింది. ఈ పరిస్థితిని మార్చేందుకు ఓ వ్యక్తి సంకల్పం తీసుకున్నారు. ఆయనే శ్యామ్ సుందర్ పలివాల్. నేడు దేశమంతా వేనోళ్ల కీర్తిస్తోన్న పిప్లాంత్రి నమూనా ఆవిష్కర్త. పిప్లాంత్రి కల్లా మే హువా హై అభి. ఆలయం దగ్గర ఆక్రమణలు తొలగి గ్రామం బాగుపడింది. భద్రతా బృందం ఏర్పాటైంది. గ్రామస్తులు తమ భూమిని ఇష్టపూర్వకంగా వదులుకున్నారు. రహదారులు విశాలమయ్యాయి. ఇప్పుడు గ్రామం ఒక సుందరవనంగా ఎటునుంచైనా కనపడుతుంది. 8 కిలోమీటర్ల రహదారి ప్రయాణం 800 మీటర్లకు తగ్గిపోయి సులువుగా మారింది. उसको 800 मीटर की दूरी पे तय करके वो रास्ता भी निकवाला गांव वालों के लिए. అపురూపంగా పెంచిన తన కుమార్తె కిరణ్ అతిసార వ్యాధితో చనిపోయింది. కాలం చేసిన గాయాన్ని మరిచిపోవచ్చు, కానీ తనయ ఒక సజీవ జ్ఞాపకంగా మిగిలిపోవాలని, నిత్య స్ఫూర్తిగా నిలవాలని శ్యామ్ సుందర్ తలంచారు. పల్లెలో అమ్మాయి పుట్టుకను వేడుకగా మార్చారు. కిరణ్ స్మృతి చిహ్నంగా 111 మొక్కలు నాటారు. గ్రామ ముఖద్వారం దగ్గర చెట్టును స్మృతి చిహ్నంగా తీర్చిదిద్దారు. ఎక్కడ అమ్మాయి జన్మించినా ఈ హరిత సంకల్పం తీసుకోవాలని గ్రామీణులను కదిలించారు. ఈయన చూపిన చొరవ గ్రామంలో సాంఘిక దురాచారాలు కనుమరుగు కావటానికి బాటవేసింది. గ్రామ పర్యావరణాన్ని కాపాడింది. బాలికలకు రక్షాబంధనమైంది. सबसे बड़ी बात यह कि माइनिंग एरिया है जहाँ बिल्कुल सूखी जमीन है, पानी नहीं. ఒకనాడు పిప్లాంత్రి బీడుపడ్డ బంజర భూమి, మైనింగ్ ప్రాంతం. నేడు ఇదే చోట యాపిల్స్, బొప్పాయిలు, అంజీర్, మామిడి, సపోటా, నిమ్మ, జామ వంటి పండ్లు పుష్కలంగా పండుతున్నాయి. ఈ మార్పుల్ని చూసి రైతులు ప్రేరణ పొందారు. తమ పంట పొలాల్లో పండ్ల మొక్కల్ని పెంచేందుకు నడుం బిగించారు. వస్తున్న ఫలసాయంతో వారి ఆదాయం పెరిగింది. పిప్లాంత్రి విజయగాథ గ్రామ పంచాయతీలకు ఆదర్శంగా నిలిచింది. దేశం నలుమూలల నుంచి రైతులు ఈ గ్రామాన్ని సందర్శిస్తున్నారు. ఈ తరహా పద్ధతుల్ని తమ ప్రాంతాల్లో అనుసరించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వ సహకారం, సవ్యమైన ప్రణాళికతో ఏ గ్రామమైనా పిప్లాంత్రిలా మారిపోవడం తథ్యం. अपनी आय बढ़ाने में ये सार्थक साबित होगा. శ్యామ్ సుందర్ 3 ముఖ్య మార్పులను ఆకాంక్షించారు. నీటి లభ్యతను మెరుగుపరచడం, బాలికలపై గ్రామస్తుల వైఖరి మార్చటం, బాలికా విద్యను ప్రోత్సహించటం. ఈ 3 అంశాలే బాల్య వివాహాల నిర్మూలనకు మార్గం చూపాయి. విచక్షణారహితంగా చేపట్టిన చలువరాతి గనుల తవ్వకం భూగర్భ జలవనరులకు చేటు తెచ్చింది. వరకట్న దురాచారంతో ఆడబిడ్డలను ఒకనాడు ఆర్థిక భారంగా భావించిన వెనకబాటుతనముండేది. ఈ సమస్యల పరిష్కారంతో అమ్మాయిలను శక్తివంతులుగా తీర్చిదిద్దారు. పర్యావరణ సమతౌల్యత పునరుద్ధరణకు యత్నించారు. समस्या होती है वन्य जीव, जो जंगली जानवर हैं, जो परभक्षी होते हैं. जैसे పచ్చదనం పెరిగింది, వనాలు ఏర్పడ్డాయి. వన్యప్రాణులతో మనుషులకు సంఘర్షణ వాతావరణము నెలకొంటోంది. అయితే ఈ సమస్యను మేం పరిష్కరించాం. అడవుల్లో నీరు దొరక్క చిరుతలు, హైనాలు గ్రామాలపై పడుతున్నాయి. అందువల్ల అడవుల్లో ఆఖరికి ఉడతలు, ఎలుకలు కూడా నీళ్లు తాగడానికి వీలుగా నీటి కుంటల్ని తవ్వించాం. అక్కడ ఆహారం, నీరు లభ్యమైతే అడవి జంతువులతో మనిషికి సంఘర్షణ వాతావరణం తగ్గిపోతుంది. పక్షులు నీటి వనరుల నుంచి ప్రయోజనం పొందుతాయి. అవి రెట్టల ద్వారా వ్యాప్తి చేసే విత్తనాలు అడవుల్ని మరింత సుసంపన్నం చేస్తాయి. तो ये हमारे अभियान को आगे बढ़ाने का एक बहुत बड़ा माध्यम है. బాలికలకు ఆర్థిక భద్రత కల్పనకు కిరణ్ నిధి యోజన పథకాన్ని ప్రవేశపెట్టారు. పుట్టిన ఆడ శిశువు పేరుతో బ్యాంకు ఖాతా తెరిచి 31,000 రూపాయలు డిపాజిట్ చేస్తారు. పుట్టే బిడ్డ ఆడబిడ్డలు పుడతారని తెలిసి భ్రూణ హత్యలకు పాల్పడకూడదు. చట్టబద్ధంగా బిడ్డకు 18 ఏళ్లు వచ్చేదాకా వివాహం చెయ్యకూడదు. ఆమె చదువుకోవటానికి నిరాకరించకూడదు. ఈ 3 అంశాలపై తల్లిదండ్రులు ప్రతిజ్ఞ చెయ్యాలని శ్యామ్ సుందర్ పలివాల్ గ్రామీణుల్లో చైతన్యం నింపారు. పిప్లాంత్రిని దేశానికే ఆదర్శంగా నిలిపారు. जो उन्होंने काम किए थे पहले, మేము ఆరంభించిన కార్యక్రమం
బాలికా సంరక్షణ, జలవనరుల పరిరక్షణ, నీటి లభ్యత పెంచి చెట్టు చేమ పెంచటం. ఇప్పుడు పిప్లాంత్రి పొరుగు గ్రామాలలో పడావు భూములలో మొక్కలు నాటుతున్నాం. మేము చేపట్టిన జల సంరక్షణ చర్యలు ఈ ప్రాంతంలో పచ్చదనాన్ని పెంచాయి. పచ్చిక బయళ్ల ప్రాంతాలలో పచ్చదనం స్థిరంగా ఉండేలా చూడటం మా లక్ష్యం. यही उनके साथ सहयोग कर रही हूँ, मुझे भी मौका मिला तो। ఏటా ఆగస్టులో పిప్లాంత్రిలో ఏడాది క్రితం పుట్టిన ఆడపిల్లలకు గౌరవ సూచకంగా మొక్కలు నాటే పండుగను నిర్వహిస్తారు. రక్షాబంధన్ సందర్భంగా బాలికలు చెట్లకు రాఖీలు కట్టి పర్యావరణాన్ని కాపాడాలని కోరుతున్నారు. సమాజానికి వేప, మామిడి, కలబంద లాంటి మొక్కలు నాటడం వల్ల కలిగే ఆర్థిక లాభాలపై అవగాహన కలిగిస్తున్నారు. వీటి ఉత్పత్తులను శుద్ధి చేసి మార్కెట్ చేసేందుకు వీలుగా చిన్న తరహా పరిశ్రమలు వచ్చాయి. किसानों को के घरों में अच्छे दुधारू పశు పోషణను మెరుగుపరిచే అంశంపై దృష్టి పెడుతున్నాం. రైతులు ఇప్పుడు పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం గిర్ తదితర శ్రేష్ఠ జాతి ఆవుల్ని పెంచడంపై దృష్టి పెడుతున్నారు. ఇంకా నీరు లేని ప్రాంతాల్లో పాల కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. నిదానంగా కానివ్వండి, నిలకడగా కానివ్వండి, మా ప్రయత్నాలు రైతుల స్వయం సమృద్ధ అభివృద్ధికి దారి చూపుతున్నాయి. पानी नहीं था, वहाँ पर दूध के बूथ लगने लगे हैं. ये बिल्कुल बदलाव दिखता है. అందరి సమష్టి కృషితో పిప్లాంత్రి నేడు ఓ పర్యావరణ హిత గ్రామంగా, ఆర్థిక స్థిరత్వం సాధించిన పల్లెగా రూపుదిద్దుకుంది. పిప్లాంత్రి చుట్టుపక్కల చుట్టూ వేల హెక్టార్లలో నాటిన 40 లక్షల మొక్కలు లక్షణంగా పెరిగాయి, వృక్షాలయ్యాయి. మైనింగ్ తో 800 నుంచి 900 అడుగులకు దిగజారిన భూగర్భ జలాలు పెల్లుబికి వచ్చాయి. ఇక్కడ ఉష్ణోగ్రత 3 నుంచి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ కు తగ్గిపోయింది. జల సంరక్షణతో పుష్కల జలలభ్యత పెరిగింది. రైతుల పశుపోషణ బాగుంది. గిర్ ఆవులను, జమునాపరి జాతి మేకలు పెరిగే వాతావరణం ఏర్పడింది. ఆర్థికంగా నిలదొక్కున్నారు. అందరూ పక్కా గృహాల్లో నివసిస్తున్నారు. ప్రతి ఇంటికి మోటార్ బైక్ల వినియోగం పెరిగింది. ఒక్క మాటలో చెప్పాలంటే జీవన ప్రమాణాలు మెరుగయ్యాయి. दिखने लगे अभी जैसे एप्पल का पेड़ लगा। మా ప్రయత్నాలు ఫలించాయి. మా కృషి ఫలితాలు ఇప్పుడు కనబడుతున్నాయి. ఏటా ఆపిల్, మామిడి మొక్కలను నాటుతున్నాం. వీటి ఫలసాయం చూస్తున్నాం. అంతేకాదు, అదనంగా గంధపు మొక్కలు నాటాం. అంజీర్, కొబ్బరి, సపోటా మొక్కలు ఒక్కటేంటి అన్నీ వచ్చాయి. అలోవేరాగా అందరికీ తెలిసిన కలబంద భారీగా వేశాం. ఈ మొక్కల కోసం 2 నర్సరీలు నెలకొల్పాం. पेड़ तो वहाँ भी तैयारी चल रही है. పర్యావరణ పరిరక్షణకు, సామాజిక పరివర్తనకు దేశంలో పిప్లాంత్రి ఒక ఆదర్శ నమూనాగా మారింది. ఈ కృషికి, నమూనాకు అంతర్జాతీయ ఖ్యాతి వచ్చింది. గ్రామంలో స్త్రీల జనాభా 52% పెరిగింది. స్త్రీ విద్య 100% అమలు జరుగుతోంది. నేడక్కడ మట్టి ఇళ్లు లేవు, పక్కా భవనాలొచ్చాయి. జల సంరక్షణతో అమూల్య వృక్షాలు పెరిగి మహిళలు స్వయం పోషకత్వం సాధించారు. లింగ సమానత్వం వచ్చింది. రాజస్థాన్ పల్లెలు పిప్లాంత్రి స్ఫూర్తిని అందుకుంటున్నాయి. ये वैसे तो परिंदा है कि छोटे छोटे पक्षियों को మన పర్యావరణ పరిరక్షణలో పక్షులది ముఖ్య భూమిక. చిన్న చిన్న పక్షులు చెరువుల్లో నీరు తాగుతాయి, గింజలు తిని రెట్ట వేస్తాయి. ఆ విత్తనాలు అంకురించి మెరుగ్గా పెరుగుతాయి. మరి అడవి భూముల విస్తరణ కావాలంటే నీరు, చెట్లు, పచ్చిక బయళ్ళు, వన్యప్రాణుల్ని పరిరక్షించాలి. మా నినాదం చాలా సింపుల్. జల సంరక్షణతో మొక్కలు నాటండి, పెంచి ప్రకృతి ఆధారిత జీవనోపాధికి బాట వేయండి. पेड़, गोचर भूमि और वन्य जीवों को बचाकर लोगों को प्राकृतिक आधारित रोजगार से जोड़ना. जय हो।